మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినం చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు చూడని బిడ్డలు, ఈ సమయాన్ని చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు ఎంతోమంది లోకం నుంచి వారు విశ్రాంతి పొందుకొని వెళ్ళిపోయినారు. దేవుడు ఉచితమైన కృప చేత నిన్ను నన్ను సజీవ లెక్కలు పెడుతున్నాడంటే, ఒకవేళ మనలో ఏదైనా చెడు ఉన్నట్టయితే, మనలో ఏదైనా దేవునికి దూరంగా ఉన్నామంటైతే అవన్నీ కూడా తీసుకోవడానికి దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందుకోవడానికి సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందుకోవడానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలో రోతమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావు హృదయకాలం, దేవుడు మరొక దినాన్ని నీకు అనుగ్రహించి నిన్ను సజీవులు కనిపెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను నువ్వు సరిదిద్దుకుని, నిన్ను నువ్వు మారు మనసు కలిగి జీవించి నీ జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉద్దేశమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒకవేళ ఇంకా రక్షణ అనుభవంలో లేనట్టయితే హృదయకాలం ఒక శుభవార్త నీకు వినబడుతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షణ పొందుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చి నిన్ను సజీవ లెక్కలు పెట్టి కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సంవత్సరం చివరి దినాలలోకి వచ్చేస్తాము. ఇంకొక 3 దినాలు అయిందంటే మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నాము. 2024 సంవత్సరం ముగించడంలో మరి ఎలా ముగిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి దేవుని ఘనపరిచి దేవుని మహిమపరిచి జీవిస్తున్నామా? దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు చేసిన మేళ్ళని అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మరి 3 రోజులలో 2025 సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టబోతుండగా మరి ఒక నూతన జీవితాన్ని కలిగి మరి నిన్ను సరిదిద్దుకొని ఈ 3 దినాలలో నిన్ను ఒకసారి అద్దంలో చూసుకొని ఎలా మనం ఉన్నామో, ఎలా మన ఒక హృదయంలో మనము దేవునికి స్థానం ఇస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఏమి చేయాలని ఆలోచించే కంటే ఈ 3 దినాలు మరి నేటితో 4వ దినము మరి దేవుని సన్నిధిలో నువ్వు దేవుని కనబరుచుకొని దీన్ని ఏ రీతిగా జీవించాలి అని ఒకసారి నిన్ను పరిశోధించుకో. నీ హృదయాన్ని మార్చుకో, దేవునికి సమీపంగా రా. దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ హృదయంలోకి వెళ్ళి తీసేసే. దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించాలి. ఈ యొక్క సంవత్సరం ముగింపులో మనం వదిలివేసుకునవలసిన అన్నిటిని కూడా వదిలివేసుకొని అత్తుకునే విధంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి ఇన్ని రోజులు మనల్ని కాపాడాడు. 2024 ముగింపులోకి వచ్చేసాము. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. మరి 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ఒక నూతన జీవితాన్ని కలిగి, ఒక నూతన ప్రణాళిక కలిగి, దేవుని చిత్తానుసారంగా నిన్ను సరిదిద్దుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొని మరి 2025 సంవత్సరంలో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఇరుదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్యము ద్వారా ఉదయకాలం ప్రభు యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 2025 సంవత్సరంలో నువ్వు ప్రవేశించబోతున్నట్టయితే మరి నీలో ఉన్న చెడు తీగలను, పాపమనే తీగలను, బంధకమనే తీగలను, సాతాను బంధకములన్నిటిని కూడా వదిలివేసుకొని దేవుని చిత్తంలో 2025 సంవత్సరంలో అడుగు పెట్టాలని ప్రభు పేరట తెలియజేస్తారు. హృదయకాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకున్నట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసినట్టయితే జీసస్ టీచర్స్ అబౌట్ ద వైన్ అండ్ ద బ్రాంచెస్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలం ఈ వాక్యం ద్వారా యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2024 ముగించుకొని 2025లో నువ్వు అడుగు పెట్టాలనుకుంటే నీలో ఉన్న ప్రతి పాపంని వదిలివేసుకోవాలి. నీలో ఉన్న అసూయను, నీలో ఉన్న కోపంని, నీలో ఉన్న ప్రతి ఒక్క దుష్ట ఆలోచనలు వదులుకొని నూతన జీవితాన్ని కలిగి 2025 సంవత్సరంలో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయకాలం యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాడు. మనలో మరి ఫలింపని ప్రతి తీగను
తీసివేసుకొని ఫలించే బిడ్డగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 2024 సంవత్సరంలో ఇంతవరకు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ప్రతి విషయంలో నీకు సహాయం చేసి నువ్వు ఉద్యోగంలో రాకపోకలలో నీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 2024 సంవత్సరంలో మరి యొక్క చివరి దినాలలో మనం ఉంటుండగా ఇంకా మనము దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నామేమో, దేవుని చిత్తానుసారంగా మనల్ని మనం సరిదిద్దుకోలేకపోతున్నామేమో. ఇది మంచి సమయం. ఇదే ఇంకొక 3 డేస్లో న్యూ ఇయర్లో ఎంటర్ అవుతుండగా చెడుని అంతా కూడా వదిలేసాయి, పాపాన్ని వదిలేసాయి. దేవుని బిడ్డగా ఒక నూతన హృదయాన్ని కలిగి నూతన జీవితాన్ని కలిగి 2025లో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మొదటి వచనము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసయ్య హృదయ కలవి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, 2025 సంవత్సరంకు మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ 3 రోజులు మరి ప్రార్థన ద్వారా మనల్ని మనము బలపరుచుకొని, ప్రార్థన ద్వారా మనలో ఏదైనా చెడు ఉన్నట్టయితే, మనలో ఏదైనా పాపం ఉన్నట్టయితే అవన్నీ తీసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ప్రతి తీగను మరి ద్రాక్షవల్లి ఒక చెట్టును చూసినట్టయితే, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు నిండా కూడా పండ్లు కనిపిస్తాయి. పనికి రాని తీగలన్నీ కూడా ఆ వ్యవసాయకుడు అవన్నీ కట్ చేస్తాడు. ఎందుకంటే అవి ఫలింపవు కాబట్టి, దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి. మన ఆత్మీయ జీవితంలో కూడా పాపం వల్ల వచ్చే జీతం మరణమే. కాబట్టి మనలో ఉన్న ఆ పనికిరాని తీగలన్నీ కూడా తీసివేసుకొని పనికొచ్చే తీగలను లాగా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి ప్రత్యేకంగా నిన్ను కనపరుచుకున్నప్పుడు మరి నీలో ఉన్న ప్రతి ఒక్క పాపంను తీసివేసుకొని దేవుని బిడ్డగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దానిలో ఫలింపని ప్రతి తీగనైనా తీసివారు, ఫలించే ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మనలో ఫలించని ప్రతి తీగలు, ఎన్నో మనలో ఫలించని తీగలున్నాయి. అది పాపమే కావచ్చు, అది మోసమే కావచ్చు, అది కోపమే కావచ్చు, అది అసూయనే కావచ్చు, చెడ్డ మాటలే కావచ్చు, లేదా ఇతరుల పట్ల మనం జీవిస్తున్న విధానంలో తప్పుగా మనం జీవిస్తున్నామేమో, మనలో యథార్థత లేదేమో, మనలో న్యాయం అనేది లేదేమో, ఇవన్నిటిని కూడా తీసి పారవేయాలి. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే పనికిరాని తీగలకు సాదృశ్యము. మనం ఇంకా ఎక్కువగా ఫలించాలనేది దేవునికి చిత్తమై ఉన్నది. మనం ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది. ఇతరులకు సహాయం చేయడం, ఇతరులను బలపరచడం, మంచి ఫలాలు కలిగి మనం జీవించాలి, ఆత్మ ఫలాలు కలిగి జీవించాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఆత్మ ఫలాలు అనగానే మనం చూస్తాము గలతీలకు రాసిన పత్రిక చూసినట్టయితే ఆత్మ ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలను మనం ఫలించి జీవించాలనేది దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాశక్తము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, ఇవన్నీ కూడా ఫలాలలో మంచి ఫలాలు. మనం ఫలించాలి, ఆశీర్వదించబడాలంటే అయితే ఆత్మఫలంలో ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా మనలో ఫలించినప్పుడే మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఎప్పుడు అన్నీ కూడా ఫలిస్తాయంటే మనలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసి పారవేయాలి. అందుకే వాక్యం అంటా ఉంది, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారాయను. ఫలించే ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసే. నేను మీతో చెప్తున్న మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం అనేది పవిత్రమైన వాక్యము. దేవుని వాక్యము ప్రతి హృదయాన్ని మార్చగలుగుతుంది. దేవుని వాక్యము ప్రతి మనిషిని మార్చగలుగుతుంది. దేవుని వాక్యము సర్వలోక మానవులకు ఒక శుభవర్తమానమై ఉన్నదే. వాక్యం అనేది మన జీవితాలను కడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే మనలో ఉన్న పనికి రాని తీగలను
ఒక చెట్టు ఫలించాలి అంటే ఆ పనికిరాని తీగలన్నీ కూడా తీసివేయాలి. ఒక తోటమాలి తన చెట్టు నాటినప్పుడు దానికి ఎరువు వేసి నీళ్లు వేసి అన్నీ చేసిన తర్వాత కింద పనికిరాని తీగలు కానీ పనికిరాని మొక్కలు అన్నీ కూడా తీసి పారేస్తాడు. కారణం ఏంటంటే అది ఫలించాలి, అది మంచి ఫలాలు ఇవ్వాలి. అలాగే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన నుంచి కోరుతున్నది కూడా అదే. మన నుంచి కోరుకుంటున్నాడు దేవుడు అదే. మనలో ఫలించని ప్రతి తీగని తీసివేయాలి, మనలో ఉన్న పాపాన్ని తీసేయాలి, మనలో ఉన్న దోషాన్ని తీసేయాలి, మనలో ఉన్న ప్రతి ఒక్క అబద్ధాన్ని తీసివేయాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఈ 2024 సంవత్సరంలో ఈ చివరి దినాలలో ఉంటుండగా ఒకవేళ నువ్వు ఇంకా దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నావేమో, ఇంకా దేవుని చిత్తంలో నువ్వు జీవించలేకపోతున్నావేమో, అందరి ముందు నటన జీవితం జీవిస్తున్నావేమో, అందరి ముందు గొప్పవానిగా జీవిస్తున్నావో, అందరి ముందు తెల్ల బట్టలు వేసుకొని మంచిగా కనిపిస్తున్నావేమో, నీ హృదయం అనే తలుపు తీస్తే ఎలా ఉంది? భయంకరమైన స్థితిలో నువ్వు ఉంటావు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల కోపము, అసూయ ఇవన్నీ కూడా మంచిది కాదు. ఒకరి పట్ల ఒకరు అబద్ధం చెప్పడం మంచిది కాదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమాధానం లేకుండా జీవించడం మంచిది కాదు. వాక్యం చెప్తుంది, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు అని. మనం ఎలా జీవిస్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఈ 2024 ముగించుకొని 2025లో నువ్వు అడుగు పెట్టబోతుండగా ఒక నూతన జీవితాన్ని కలిగి ఒక నూతన వ్యక్తిగా నువ్వు వెళ్ళాలి. పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలేసేయాలి, పాపాన్ని వదిలేసేయాలి. ప్రతిదీ కూడా దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉన్నదో అది ఏదైనా కానీ అది వదిలేసేయాలి. దేవునికి ఇష్టంగాను జీవించాలి. అప్పుడు వాక్యము నీలో నిలిచి ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్ర నా యందు నిలిచి మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే కానీ తానంత తాను ఎలాగా ఫలింపదు. అలాగే ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ద్రాక్షవల్లి మనం చూస్తామో, ద్రాక్షవల్లి చెట్టును చూసినప్పుడు తీగ దానంతట అది ఫలించదు. ఎందుకంటే దానిలో ఆ ఫలింపు రావాలి అంటే ఆ చెట్టులో ఉన్న లోతైన ఏరు అనేది చాలా ప్రాముఖ్యమైనదే. ఆ ఏరు అనేది కింద ఉన్నప్పుడు అప్పుడే తీగలు ఫలిస్తాయి. తీగ దానంతట అది ఏది కూడా ఫలింపలేదు. మనం కూడా మన జీవితాల్లో మనంతట మనం ఏది కూడా ఫలింపలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము మనలో నిలిచినప్పుడు, దేవుని మాటలు మనలో నిలిచినప్పుడే మనం ఫలింపగలుగుతాము. ఎలాగైతే ఆ తీగ ఆ పైకి వచ్చిన కొమ్మలు కానీ ఒక కొమ్మ చెట్టుతో అత్తుకుంటేనే అది ఫలిస్తుంది, అది ఫలాలు ఇస్తుంది. అది నరికివేయబడితే అది దేనికి ప్రయోజనం అంటే పొయ్యిలో వేసి అది కట్టలు కాలబడతాయి. మన జీవితం కూడా అలాంటిదే. మనం దేవుని ఆధీనంలో మనం లేనప్పుడు మనం ఒంటరిగా వెళ్ళి ఏదో చేయాలనుకుంటే మనం ఏం చేయలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఒక చెట్టు గురించి చూస్తే ఆ చెట్టు ఆ లోతైన ఏరులో ఉన్నప్పుడు, ఆ వేరు ఉన్నప్పుడే ఆ చెట్టు ఫలించగలుగుతుంది. ఆ లోతైన ఏరులో ఉన్నప్పుడే ఆ తీగలు ఫలింపగలుగుతాయి. తీగలు దానంట అది ఫలింపలేదు. మనం కూడా మనంతలో మనం ఫలింపలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరం కూడా దేవుని చిత్తంలో, దేవుని యొక్క అడుగుజాడలో ఉంటేనే ఫలించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడి వాక్యం జ్ఞాపకం చేస్తూ నా యందు నిలిచిండండి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిగా నిలిచింటేనే కానీ తానంతట తను ఎలాగా ఫలింపదో, అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరు ఫలింపరు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం యేసయ్యతో ఉంటేనే ఫలింపగలుగుతాము. యేసయ్యతో మనం ఉంటేనే ఆశీర్వదించబడతాము. యేసయ్యతో మనం నిలిచి యేసయ్య ఆజ్ఞలను గైకొని నడుచుకున్నప్పుడే మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఒకవేళ మనలో యేసయ్య లేకుంటే మనం ఫలింపలేము. ఆ తీగలు మరి ఒంటరిగా అవి ఫలింపలేవు. ఎందుకంటే ఆ చెట్టుతో అత్తుకొని ఉన్నప్పుడే ఫలిస్తాయి. నువ్వు యేసయ్యతో అత్తుకొని జీవించినప్పుడే నువ్వు ఫలించగలుగుతావు, దీవించబడతావు. దేవుని చేత నువ్వు దీవించబడతావు. ఎందుకంటే నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అంటే నువ్వు యేసయ్యతో నడవడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే 5వ వచనంలో ఏముంటుందంటే ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడైనను నా యందు నిలిచిందునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బాగుగా ఫలించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు
మనము ఫలింపగలుగుతాము, మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాము. ఎప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాము అంటే దేవుని యందు నువ్వు నిలిచి ఉన్నప్పుడే, దేవుని వాక్యమందు నిన్ను కట్టుకున్నప్పుడే, దేవుని యొక్క మాటలు నువ్వు విన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. అందుకే యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడైనను నా యందు నిలిచిందునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. నువ్వు ఫలించబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ 2024 సంవత్సరం ఘనంగా నువ్వు ముగించాలనుకుంటే ప్రార్థనతో ముగించండి. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకునండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మరి 2024 సంవత్సరంలో, ఈ ముగింపు సంవత్సరంలో నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించలేని అన్నీ కూడా, మరి దేవుని సన్నిధిలో నువ్వు చేరలేకపోవడానికి కారణము ఏ అడ్డంకులైతే ఉన్నాయో అడ్డంకులన్నీ కూడా తీసివేసేయండి. ఒక్కొక్క తీగని తీసివేసి నూతన సంవత్సరంలో ప్రార్థన పూర్వకంగా అడుగుపెట్టండి. నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో కూడా దేవుడు నిన్ను, నీ కుటుంబంని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఒక చెట్టుకు ఆ ద్రాక్షవల్లికి ఆ తీగ వేరుగా ఉంటే ఏం చేస్తారంటే అవన్నీ కూడా ఏరి ఒక దగ్గర పెద్ద కుప్ప చేసేసి కాల్చివేస్తారు. అది దేనికి సాదృశ్యం అంటే నిత్య నరకానికి సాదృశ్యము. ఒకవేళ నువ్వు దేవుని మాటలు వినన్నట్టయితే, దేవుని చిత్తంలో నువ్వు నడవనట్టయితే, ఒకరోజు నువ్వు చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు. దేవుడి ఆ మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారివేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారువేస్తారు, అవి కాలిపోవును. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, ఏదైతే ఫలింపదో, ఏదైతే ఆ తీగకు దానికి అటాచ్మెంట్ లేనప్పుడు, ఆ తీగతో అది కలిసి లేనప్పుడు, అవన్నీ కూడా ఆ తోటమాలి తీసి పారేస్తాడు. అవన్నీ కూడా తీసి పారేసి ఒక కుప్పగా చేసి అవన్నింటిని కూడా కాల్చి వేస్తాడు. ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు ఫలింపక నీ జీవితాన్ని దేవుని సన్నిధికి దూరంగా ఉంటే, ఒకరోజు చనిపోతే నిత్య అగ్నిలో వేయబడతావు. అక్కడ నిత్యము కాళ్ళబడుతుంది. ఎప్పుడు కూడా పండ్లు కొరుకుతూ అక్కడ కేకలు వేయబడతా ఉంటాయి. ఒకవేళ నువ్వు ఫలించాలి అంటే నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా నువ్వు వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట పారివేయబడి ఎండిపోయబడును. మనుషులు అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారివేస్తారు, అవి కాలిపోవును. ఈ మాట దేనికి సాదృశ్యం అంటే నరకానికి సాదృశ్యము. ఈ లోకంలో దేవుడు నేను ఇంతగా జీవించి ఆశీర్వదించి అన్నీ కూడా నీకు సమకూర్చి ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించిన తర్వాత నువ్వు దేవుని చిత్తంలో జీవించినప్పుడు, దేవుని మార్గంలో నువ్వు జీవించినప్పుడు, లోకానుసారంగా జీవించినప్పుడు, లోకాశల వైపు నువ్వు జీవిస్తున్నప్పుడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో నువ్వు జీవించినట్టయితే ఒకరోజు నువ్వు కూడా ఈ మొక్కలన్నీ కూడా, మరి యొక్క మొక్కలలో ఫలించని మొక్కలన్నీ కూడా ఎక్కుదిక్కు పడతాయి. అది ఫలించేది కాబట్టి ఆ తోటమాల అవన్నీ తీసి కుప్ప వేసేసి అవన్నిటిని కూడా ఎండిపోయిన తర్వాత కాల్చి వేసినట్టు మన జీవితం కూడా ఒక దినము కాల్చబడుతుంది. ఆ దినము రాకముందే, ఆ గడియ రాకముందే, ఆ సమయము రాకముందే నీ జీవితాన్ని నువ్వు కట్టుకో. యేసయ్యకి నీ హృదయంలో చోటే. అప్పుడే నువ్వు రక్షణ పొందుకున్నట్టయితే నీ జీవితం మార్చబడుతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. 7వ వచనంలో ఏముంటుందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రియ దేవుని సంఘబాంధి ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసయ్య అంటున్నాడు, మీకు ఏది కావాలో అడగండి, మీరు నా యందు నిలిచి ఉండి అడగండి. వాక్యము ద్వారా దేవునిని హత్తుకొని, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వాక్యం ద్వారా మిళ్ళను మీరు కట్టుకొని, బలమైన పునాది వేసుకొని మీరు కట్టుకున్నట్టయితే మీ గృహాలను కానీ, మీ ఆత్మీయ జీవితాలు కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు కట్టుకున్నట్టయితే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అందుకే వాక్యం అంటూ, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును.
మీకు ఏది ఇష్టమో అది అడగడి, మీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు అనుగ్రహించబడుతుందంటే నువ్వు దేవుని యందు నిలిచినప్పుడు. అందుకే మాట అంటున్న మాటను గమనించ, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల, దేవుని వాక్యమందు, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏసే పలుకుతున్నమాట, మీకు ఏది ఇష్టమో అది అడుగుడే, మీకు అది అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ 2024 సంవత్సరము ఈ ముగింపు దినాలలో మనమున్నాము. ఇంకొక 3 రోజులైతే నూతన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా, మరి నేటితో 4 దినములు మరి ఈ యొక్క సమయంలో ప్రార్థన పూర్వకంగా నీ జీవితాన్ని ముగించు. ఈ సంవత్సరము ముగించు. ప్రార్థన చేసుకో. దేవుని అడుగు, దేవా మరి నీకు ఇష్టడుగా నేను జీవించలేకపోయినాను. 2025 సంవత్సరంలో నీకు ఇష్టనుగా, నీ చిత్తానుసారంగా జీవిస్తాను. ఇంతవరకు నన్ను కాపాడి నన్ను పోషించిన దేవా నీకు వందనంలో. ఈ 2024 సంవత్సరంలో ఇంతవరకు మనల్ని సజీవులు లెక్కలబెట్టిన దేవా నీకు వందనంలో అని ప్రార్థన చేసుకొని 2025 సంవత్సరంలో ఒక ప్రార్థన పూర్వకంగా అడుగుపెట్టాం. గత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలివేసే. దేవునికి ఏదైతే ఇష్టం లేదో అవన్నీ కూడా వదిలేసే. అది ఏదైనా కానీ, దేవునికి ఇష్టమైనది ఏదైనా కానీ దాన్ని అత్తుకొని జీవించు. దేవుని చిత్తానుసారంగా జీవించు. అప్పుడు నీకు 2025 సంవత్సరం కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. 2024 సంవత్సరం కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఘనపరిచి, దేవునిని మహిమపరిచి 2024 సంవత్సరం ముగించుకొని 2025 సంవత్సరంలో అడుగుపెట్టబోతుండగా, మరి 2025 సంవత్సరంలో నువ్వు ఎలా జీవించాలనేది ఒక ప్లాన్ చేసుకొని దేవునికి ఇష్టడుగా జీవించి, దేవుని చిత్తానుసారంగా జీవించే విధంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను దయకాలపు దేవుడు మీ ఆత్మీయ జీవితంలో జీవించి ఆశీర్వదించి మీరందరిగా ఫలించే బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, మరి ద్రాక్ష చెట్టు ఎలా ఫలాలు ఇస్తుందో ఆ రీతిగా మీ జీవితాన్ని కూడా అనేక ఫలాలు కలిగి, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుని వాక్యము మీలో నిలిచి ఉండినట్టయితే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అది అనుగ్రహించబడుతుందని యేసే చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్తంలో మీరందరూ కూడా ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో పనికిరాని తీగలన్నీ కూడా తీసి పారవేసి పనికొచ్చే తీగలుగా మనం జీవించినట్టయితే 2024 ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు చేసి ఉన్నాడు. 2025 కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవ, మరి ఈ 2024 సంవత్సరంలో ముగింపులో మేము ఉంటుండగా నాయన తండ్రి ప్రభా, మరి తండ్రి నూతన సంవత్సరానికి ఎదురు చూస్తుండగా 2025 సంవత్సరంకి మేమందరం కూడా ఎదురు చూస్తుండగా తండ్రి, ఈ సంవత్సరంని ఘనంగా ముగించి నీ నామాన్ని ఘనపరిచి నాయన ప్రభా, నీ చిత్తంలో మరి 2025 సంవత్సరంలో కూడా ఇంకా ఎక్కువగా నాయన ప్రభా నీ వాక్యం ద్వారా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. 2024 సంవత్సరం నైనా ఇంకా 3 రోజులు ఉంటుండగా నైనా ఈ 3 రోజులు నైనా ప్రార్థన పూర్వకంగా నైనా నువ్వు చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాపూర్వకంగా జీవించే ధన్యతను నైనా మాకు దయచేసి 2025 సంవత్సరంలో ఒక నూతన జీవితాన్ని కలిగి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజు అంతట్లో కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.